ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో గర్వంగా, ప్రభూ, ఈ లోకంలో నాకంటే వేగంగా ప్రయాణించే జీవి ఎవరైనా ఉన్నారా అని అంటుంది. అది విన్న శ్రీకృష్ణుడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సుదర్శన చక్రం కూడా శ్రీకృష్ణుడితో, ప్రభూ, ఈ లోకంలో నా శక్తిని మించిన ఆయుధం ఏదైనా ఉందా అని గర్వంగా ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు మరలా చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీత కంటే నేను అందంగా ఉంటాను కదా అని గర్వంగా అంటుంది. వీళ్ళందరి మాటలు విన్న శ్రీకృష్ణుడు వీళ్లకు ఎలాగైనా గుణపాఠం నేర్పించాలనుకుంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు గరుడుని పిలిచి, నీవు హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడితో, నీ కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారు అని చెప్పి అతన్ని ఇక్కడికి తీసుకునిరా అని అంటాడు. గరుడు హనుమంతుని వద్దకు వెళ్ళి, హనుమ, నీ కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే